దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడు తగిన కాలం ముందు వారిని హెచ్చిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. నేను ఆలోచన చేశాను, ప్రభువా ఆ టైంలో ఎందుకు వచ్చావు ప్రభువా? ఆ టైంలో నేను పుట్టలేదు, మీరు నేరుగా చూడాలంటే అవకాశం కుదరలేదు, ఆ టైంలో ఎందుకు వచ్చావు? ఆ టైంలో రావటానికి ఏంటి కారణమని నన్ను ఆలోచిస్తే నేను కొన్ని విషయాలు చరిత్రలోంచి, ఆ తర్వాత కొన్ని ఆర్కియలాజికల్గా కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు రైట్ టైంలో ఈ ప్రపంచానికి వచ్చాడు. అంటే ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలీలు అనేటువంటి వారు, యూదులు అనేటువంటి వారు రోమాచరులు ఉన్నారు. యూదులందరూ కూడా ఈ రోమాచర నుంచి రక్షించేటువంటి రక్షకుడు కావాలి మాకు, ఈ రోమాచర నుంచి మమ్మల్ని రక్షించే రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అదే టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్యగా ఆ యొక్క భూమికి మధ్య ప్రాంతమైనటువంటి బెత్లెహేములో ఆయన పుట్టడం జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలి, అదేంటంటే దేవుడు పుట్టడం ఏంటి? దేవునికి ఆది అంతం ఉండదు కదా. దేవుడు అనేటటువంటి జన్మలు, దేవుడు అనేటువంటి వాడికి పుట్టుక మరణం ఉండదు కదా. దేవుడు పుట్టాడంటారేంటి క్రైస్తవులు? దేవుడు పుట్టాడని చెప్పి క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటారేంటి అని చాలామందికి ఒక అనుమానం ఉండొచ్చు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టలేదండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, సో నేను ఈ రోజున పిఠాపురానికి వచ్చాను. అంటే పిఠాపురానికి వచ్చాను అంటే ముందు నేను ఆల్రెడీ విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి నేను వచ్చాను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అంటే ఈ భూలోకానికి ఆయన యొక్క జన్మ అనేటువంటిది, ఆయన జీవం అనేది ఆవిర్భవించబడలేదు, కానీ ఆయన రూపాన్ని మార్చుకుని వచ్చినటువంటి ఆ గడియే ఈరోజు మన క్రిస్మస్గా మన అందరూ కూడా ఆచరిస్తున్నాం. దేవుడు పుట్టడం ఏంటండి? దేవునికి జన్మ, దేవునికి మరణం ఉంటాయా? ఆ రెండూ లేనటువంటి వాడే దేవుడైతే ఆయన రూపాన్ని మార్చుకుని ఈ లోకానికి వచ్చాడు తప్పించి ఈ లోకంలో ఆయన జన్మించలేదు. ఒకవేళ ఆయన కన్ని గర్భాన కాకుండా స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా పుట్టుంటే, స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా ఆయన జన్మ దాలిస్తే ఆయన పుట్టాడు అని మాట్లాడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో అరుదించాడు. ఆయన పరలోక రాజ్యం ఉంటుంటే ఆయన భూలోకానికి అరుదించాడు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు చూపించండి ఒకసారి. 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒకసారి చేతులు చూపించండి. మేము 10వ తరగతి పాస్ అయ్యామన్నటువంటి వారు ఓకే, చాలామంది ఉన్నారు. సో సైన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తికి ఒక నిర్వచనాన్ని సైన్స్లో మనం చదువుకుంటాం. అదే థర్మోడైనమిక్స్ అంటారు. ఉష్ణ గతిక శాస్త్రం అని ఒక శాస్త్రం మనం చదువుకుంటాం, దాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. ఆ థర్మోడైనమిక్స్లో ఒక మాట రాయబడింది, శక్తి ఎలా ఉంటుంది, శక్తి యొక్క లక్షణం ఏంటి. శక్తికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనం చెప్తున్నాను. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ అనే మాట ఉష్ణగతిక శాస్త్రంలో థర్డ్ లా, థర్మోడైనమిక్స్ థర్డ్ లా. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. అంటే శక్తి అనేటువంటిది దానికి ఆది ఉండదట, అంతం ఉండదట, కానీ దాని రూపాన్ని వివిధ రూపాల్లోకి మార్చుకుంటుంది అని ఉష్ణగతిక శాస్త్రం చెప్తుంటే, ఇప్పుడు దేవుణ్ణి కూడా మనము ఏమంటామంటే ఆది పరాశక్తి అంటాం. దేవుణ్ణి ఏమంటాం? ఆది పరాశక్తి. దేవుడు ఒక శక్తి ఉంది పాస్టర్ గారు, ఏదో ఈ విశ్వంలో ఏదో శక్తి ఉందండి, ఆ శక్తి ద్వారా మాత్రమే ప్రపంచం ముందుకు నడుస్తుంది. ఏదో శక్తి ఉందండి, ఆ శక్తి ఏంటో మాకు తెలియదు కానీ ఏదో ఉందండి పైన, ఎందుకంటే ఆ శక్తే మొత్తం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆ శక్తిని నమ్ముతారు. ఇప్పుడు ఆ శక్తి అనేటువంటిది దానికి పుట్టుకుండదు, దానికి అంతం ఉండదు, కానీ రూపాన్ని మార్చుకొస్తుందనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తి సంపన్నుడు. దేవుడు శక్తిమంతుడైతే ఆయన రూపాన్ని మార్చుకుని లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందని భావిస్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి వాడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉంటాడు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ పవర్ బట్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. అర్థమైందండి? శక్తికి మాత్రం ఏం చేయొద్దు, లిమిట్ చేయొద్దు దేవుణ్ణి. ఏదో శక్తి ఉందని మాట్లాడటం మాత్రమే కాదు, ఆ శక్తి వ్యక్తిగా రావాలి. ఆ శక్తి వ్యక్తిగా వచ్చినప్పుడే నీ సమస్యను అర్థం చేసుకోగలుగుతుంది. ఆ శక్తి వ్యక్తిగా వచ్చినప్పుడే నీ బాధను అర్థం చేసుకోగలుగుతాడు. ఆ శక్తి వ్యక్తిగా వచ్చినప్పుడే నీ పాపాన్ని పరిహరించగలుగుతాడు. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆయన ప్రేమించి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ దుర్నీతితో నింపబడిన లోకానికి వచ్చి ఆ దుర్నీతిని అంతా ఆయన అంటించుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ఎంత ప్రేమ ఆయనకుందో మీరు ఆలోచన చేయండి. మానవునుకున్నటువంటి పాపము అనేటువంటి ఒక సమస్య అయితే ఆ పాపాన్ని ఆయన అంటించుకుని మనలందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి, ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆలోచించేయండి. మొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు రోమా చెరలో వారందరూ ఉన్నారు. ఆ మెస్సియా రావాలని వారు ఆకాంక్షించినప్పుడు అదే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా, రక్షకుడిగా అరుదించాడు. అలనాడు మోజెస్ తగిన కాలమందు పంపించబడ్డాడు ఇశ్రాయేలులోకి. వారందరినీ ఐగుప్తు బానిస నుంచి విడుదల చేసినట్లుగా మనం చూస్తుంటాం. యేసు ప్రభువారు కూడా రైట్ టైంలో ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాట చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ టైంలో రోమా ప్రభుత్వం, రోమన్స్ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. వారు అనేక ప్రాంతాలకి ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్ అనేటువంటి ఆ స్లోగన్ మీకు అందరికీ తెలుసు. అంటే అన్ని దారులు ఎక్కడికి వెళ్తాయట? రోమ్కి వెళ్తాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే రోమా ప్రభుత్వం ఏం చేశారు? ప్రపంచానికి మార్గం వేశారండి. ప్రపంచానికి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ఉద్దేశం ఏంటి తెలుసా? సువార్త కూడా అనేక ప్రాంతాలకి వెదజల్లాలి. అంతకు ముందు వస్తే కనుక అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి అవకాశం ఉండేటువంటిది కాదు. ఎప్పుడైతే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుందో సువార్త ఈజీగా ప్రపంచానికి చేరవేయబడింది. యేసు ప్రభువారు మరణ పునరుత్థానం తర్వాత ఆయన శిష్యులు అనేక ప్రాంతాలకి ట్రావెలింగ్ చేసి ఆయన సువార్తను ప్రకటించగలిగారు. ఇంకొద్ది ముందు వస్తుంటే కనుక అది పాసిబుల్ అయ్యేటువంటిది కాదు. తగిన కాలం ముందు దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇంకో మాట చెప్పలా, రోమా ప్రభుత్వానికి ముందుగా గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. అందులో ప్రాముఖ్యంగా 320 ఆ ప్రాంతాల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ అతని యొక్క శపథం ఒకటే, ప్రపంచానికి అంతా కూడా గ్రీకు భాష నేను తీసుకువెళ్ళాలి. గ్రీకు భాష మొత్తం ఈ ప్రపంచానికి అందరికీ కూడా వరల్డ్ లాంగ్వేజ్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే వరల్డ్లో ఎక్కడికి వెళ్ళా మనం సస్టైన్ అవ్వగలుగుతామంటే ఇంగ్లీష్ వస్తే ఏ దేశానికైనా మీరు వెళ్ళి ఆడ బతికేయచ్చు. ఇంగ్లీష్ వస్తే చాలు, మొత్తం ప్రపంచం అంతా తిరగచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా మీరు బ్రతికేయచ్చు. ఎందుకంటే తెలుసా, ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. మరి ఆ టైంలో గ్రీకు భాష అనేది గ్లోబల్ లాంగ్వేజ్గా ఉంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించిన సువార్తలు, ఆయన గురించినటువంటి హిస్టరీ, ఆయన గురించి సువార్తలు ఏ భాషలో రాయబడ్డాయో తెలుసా? గ్రీకు భాషలో రాయబడితే ప్రపంచానికి అందరికీ కూడా గ్రీకు భాష ఆనాడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రపంచమంతా కూడా మారుమ్రోగటానికి గ్రీకు భాష ఒక ప్రత్యేకమైన టూల్గా, ఒక పరికరంగా ఉపయోగపడింది. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తగిన కాలమందు, కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అనే మాట మనకు అర్థమవుతుంది. ఈజీగా సువార్త రాగలిగిందండి. ఈజీగా సువార్త మొత్తం అనేక దేశాలకి వెళ్ళగలిగింది. ఆ టైంలో రోమా వాళ్ళు ఏం చేసేవారంటే యూరోప్లో ఉన్నటువంటి సైనికులు కూడా వాళ్ళ సైన్యంలో చేర్చుకునేవారు. అక్కడ రోమలో ఉన్నటువంటి సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాలు గురించి విని వారు ఆ యూరప్ ఖండానికి, ఇంగ్లాండ్ అనేటువంటి దేశానికి కూడా సువార్త తీసుకుని వెళ్ళగలిగారు ఆ రోమా ప్రభుత్వంలో ఆ సైనికులు ఉండటాన్ని బట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఐ కెన్ గివ్ యూ మల్టిపుల్ రీజన్స్. నేను ఈ రాత్రికాలంలో చాలా రీజన్స్ ఇవ్వగలను. నాకు ఏమర్థమైందో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని సరైన టైంలో ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇన్ ద రైట్ టైమ్ జీసస్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ ఎర్త్ టు సేవ్ us, టు గివ్ యూ పీస్, to give you joy, to give you eternal life. యేసు ప్రభువారు తగిన కాలమందు ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం.